జరిగింది. దాంట్లో ఓటర్లు 453 ఓటర్లు ఉన్నారు. అంటే దాంట్లో ఎలక్షన్లో నిలబడిన ప్రెసిడెంట్లు జీపూర్ కృష్ణ, తర్వాత జనరల్ సెక్రటరీ రవి, డాక్టర్ ప్రెసిడెంట్ నారాయణ, ఆటోగుల్ ఈ 3 విన్ అవ్వడం జరిగింది. ప్రెసిడెంట్కి 290 ఓట్లు వచ్చాయి, 99 ఓట్లు. జనరల్ సెక్రటరీకి 299, ట్రెజరీకి 275 ఓట్లు రావడం జరిగింది. వచ్చి భారీ మెజారిటీతో కన్వెన్షన్ సాధించడం జరిగింది. ఈ ఆటోనగర్ యూనియన్ కానీ అందరికీ సభ్యులు కానీ వాళ్ళకి ఇచ్చే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా కానీ వీళ్ళంతా కట్టుబడి పనిచేయడానికి ఉన్నారని చెప్పేసి మేమంతా ఇది చేస్తున్నాం. ప్రెసిడెంట్కి 2, జనరల్ సెక్రటరీకి 2, ట్రెజరీకి 2. చాలా మందికి ఫ్లాట్లు లేవు, సొంత షెడ్యూల్ లేక రోడ్ల మీద పనిచేయడం, డబ్బాలు పెట్టుకోవడం, కిరాయిలు కట్టలేకపోయిన పరిస్థితి ఇట్లాంటి వాడే ఉన్నది. కాబట్టి దీన్ని ఆటోనగర్ని మాకు వేరేగా కొత్త ఆటోనగర్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి దానికోసం ఎక్కువ కృషి చేయాలని ఆలోచిస్తున్నాము. అదేవిధంగా అందరికీ ఆటోనగర్లో పనిచేసే మా సోదరులందరికీను ఎట్టి ప్రాబ్లమ్స్ రాకుండా ఏదైనా దెబ్బలు కానీ తర్వాత ఏదైనా వాటికి యాక్సిడెంట్లో కానీ ఏదైనా జరిగినా కానీ యూనియన్ తరపు నుంచి ఆర్థిక సహాయం చేయటం అట్లాంటి అన్ని కార్యక్రమాలు ఈ యొక్క యూనియన్ నుంచి మేము నిర్వహించడం జరుగుతుంది. మీరు మొదటగా ఫస్ట్ గెలిచిన తర్వాత అసలు ఫస్ట్ సమస్య మీద ఏ సమస్య ఉన్నది? మేము ఆటోనగర్ అందరికీ ప్లాట్ల గురించి కొత్త ఆటోనగర్ గురించి సమస్య గురించి ఎక్కువ మేము చేయడానికి పోరాడతాం. అంటే తెలంగాణ ప్రాంతంలో అంటే విజయవాడ అక్కడ ఆటోనగర్, తెలంగాణలో ఆటోనగర్ ఇది ఒకటే తెలంగాణ ఇలాంటి ప్రాంతం. మరి మీరు ఎక్కడ అంటే స్థలం చూపించారో మరి ప్రభుత్వాన్ని ఎలా వేడుకుంటారు? ప్రభుత్వాన్ని మేము స్థలం చూపించమని దాదాపు ఔటర్ రింగ్ రోడ్ అవతల మాకు ఉన్నదన్నట్టు మాకు కూడా కొంత విషయం తెలిసింది. వెళ్ళినా కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలకి వెళ్ళాల్సి వస్తుంది. సిటీలో బాగా ట్రాఫిక్ అవ్వకపోవడం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఇక్కడ ఉండటం వల్ల ఇది కూడా టైట్ అయిపోయి ఔటర్ రింగ్ రోడ్ అవతల ఏదైనా మాకు అని చెప్పి మేము ప్రభుత్వానికి కొత్తగూడెం దగ్గర మీ ఆటోనగర్ మారుస్తారని చెప్పారు. రింగ్ రోడ్ అవతలకి సౌకర్యంగానే ఉంటుంది. ఇక్కడ చాలా బాధపడుతున్నాము. అక్కడికి వెళ్తే మాకు ఎంత కొంత మేలు జరుగుతుందని మేము అనుకుంటాం. 2012 నుంచి 2031లో స్టార్ట్ చేసి అప్పుడు మేము మా యూనియన్కి సంబంధించిన స్థలం కావాలంటే అది రావడానికి 12 సంవత్సరాలు పట్టింది. తర్వాత బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. మా యాప్ పట్టిన మన ఆంజనేయ యాప్ డెవలప్ చేస్తున్నాము. దాని మీద ఇంటర్నెట్ వస్తున్నాము. కానీ మేము మా డెవలప్మెంట్స్కి ఉపయోగించుకుంటాము. అట్లనే ఇంతకుముందు మేము అసలు తెలంగాణ ఏర్పడక ముందు నుంచి కూడా మేము దీనికి ట్రై చేస్తున్నాము. ఒకసారి మన ఇది మల్కాపూర్ ఇక్కడ ఉందని చెప్పేసి మాకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇది చేయడం జరిగింది. అప్పుడు తెలంగాణ ఏర్పడటం వల్ల అది కొంచెం సద్దుమణికి దాని గురించి అంత ఇచ్చేయలేదు. ఇప్పుడు మట్టికి బాగా ట్రై చేస్తున్నారు. బాగా టైట్ అయిపోయింది. ఆటోనగర్లు ఎవరు సొంత షెడ్యూల్ లేవు. నేర్చుకొని పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సొంతంగా పని నేర్చుకొని చేసుకునే వాళ్ళకి షెడ్యూల్ లేక ఉండి డబ్బాలు పెట్టి చేసుకుంటారు. వారి గురించి మెయిన్గా మనం ఎంతో కొంత మాకు కావాలని చెప్పేసి ప్రభుత్వంపై ఒత్తిడి ఇచ్చి అది చేయాలని. ఓకే రైట్. నా ప్రెసిడెంట్ ఎంతోమంది ముఖ్యంగా బాబన్నకు, సుబ్బుల్ మేస్త్రికి, శివన్నకు, భాస్కరన్నకు, హసన్ భాయికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా గురించి చాలా పోరాడారు ఎలక్షన్ల గురించి కూడా. అదేవిధంగా నేను మన సభ్యులకు అందరికీ నేను ప్లాట్లు వచ్చేటట్టు చూస్తాను. కొత్త ఆటోనగర్ గురించి చాలా ప్రయత్నం చేశాను. మొత్తం 521 ఓట్లు ఉంటాయి. 521 అంటే 463 ఓట్లు పడ్డాయి. నాకు 299 వచ్చింది. ఓకే రైట్. ఎంతమంది ముగ్గురం 6 మంది పోడు అపోజిట్ 6 ముగ్గురు. దూరంలో ఇచ్చినా మేము వెళ్ళిపోతాం. మా ప్లాట్లు గవర్నమెంట్ ఆటోనగర్ సమస్యలు చాలా ఉన్నాయి. దానిపైన మెకానిక్స్, బాడీ బిల్డర్స్, ఎలక్ట్రీషియన్, డెంటింగ్, పెయింటర్, మాస్ పంప్, ప్లేట్ వర్క్, కాంపిటీషన్ టోటల్ 1500
రైట్ ఓకే ఓకే